హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తోంది. అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 2025లో 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతులకు నిధులను జమయ్యాయి. ఇందులో 2.41 కోట్ల మహిళలకు 22,000 కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి. ఇప్పుడు రైతులంతా 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా సమాచారం ప్రకారం జూన్ 7, 2025 నాటికి ఈ డబ్బులు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 20వ విడతలో డబ్బులు ఖాతాలో పడాలంటే రైతులు ముందుగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు భూమి వివరాల వెరిఫికేషన్, ఆధార్, బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం. ఇవన్నీ పూర్తి కాకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ కేవైసీ కోసం అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్కు వెళ్ళండి. కిసాన్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళి ఈ కేవైసీపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. లేదా మీరు మీ దగ్గరుండే సిఎస్సి సెంటర్కు వెళ్ళి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ ప్రారంభించింది. అందులో ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండా ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది. దీనివల్ల రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, ఖర్చు 2 ఆదా అవుతున్నాయి. అంతేకాకుండా ఒక రైతు మరో 100 మంది రైతులకు కూడా సహాయం చేయగలిగే విధంగా ఈ విధానం రూపొందించబడింది. ఈ పథకం కింద పంట సాగు చేసుకునే భూమి ఉన్న రైతుల కుటుంబాలు అర్హులు. ఒక కుటుంబంగా భార్య, మైనర్, పిల్లలు పరిగణలోకి తీసుకుంటారు. భూమి రికార్డులు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో లభ్యంగా ఉండాలి. అయితే ఉన్నత ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించదు. అధికారిక సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే రైతులు తమ ఫోన్ నంబర్ను పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. అలాగే పీఎం కిసాన్ వెబ్సైట్ను తరచూ చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో 20వ విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అర్హులైన రైతులు ముందుగానే తమ ఈ కేవైసీ, భూమి ధృవీకరణ, బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకుని డబ్బులు టైంకే అందుకునేలా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్